సినిమాపై వివాదం ముఖ్యంగా మరి ఓజీ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓజీ అనేది చాలా సెన్సేషన్ అయింది. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన పొలిటికల్ కెరీర్లో పక్కన ఉండడం వల్ల కూడా ఇది కొద్దిగా మరింత ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ దానయ్య ఆ ట్వీట్ మీద కూడా దీని మీద కూడా మొత్తానికి వివాదం నెలకొంది. ఇది మరి వేరే ప్రొడ్యూసర్స్కి వెళ్ళాలి అని ఒక అంశాలపై కూడా ఉంది. మరి దీని మీద మనకి మరింత క్లారిటీ మా సినీ జర్నలిస్ట్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం గారు, ఏంటి ఓజీ సినిమా వివాదం ఏంటి? ఎవరెవరి మధ్య అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో అసలు ఏం అర్థం కాని పరిస్థితి, దీని మీద అసలు వాట్ ఈజ్ వాట్ ఏంటి సార్, క్లారిటీ ఏంటి సార్? యాక్చువల్ రాజు గారు, కొన్ని వార్తలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్తాయో ఎలా పుట్టుకొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది కూడా. సోషల్ మీడియా అంత బలంగా జనంలోకి రీచ్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకి నిన్న రాత్రి నుంచి ఓజీ అనే సినిమా డివివి దానయ్య ప్రొడక్ట్ నుంచి ఆ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి వెళ్ళబోతోంది అనేటువంటిది ఒక వార్త ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మనం అంటుంటారు కదా, నిప్పు లేకుండా పొగరాదు అని. ఏదో కొంత ఉంటుంది, కానీ ఇతిమిద్దంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. దాంతో ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు తమ చేతుల నుంచి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్తుంది అనే వార్త ప్రచారంలోకి వచ్చిందో, ఈరోజు ఉదయం డివివి దానికి చెందినటువంటి డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే, ఓజీజీ మాదే, మాతోనే ఉంటుంది, మాకు తెలుసు ఆ ప్రాజెక్టుని ఎలా తీర్చిదిద్దాలో అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే అది ఎవరి చేతిలోకి వెళ్ళటం లేదు, మేము ఎవరికి ఇవ్వటం లేదు, అది మేమే చేయబోతున్నామని. అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు చేస్తూనే నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఇంకోవైపు రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమ్మలు షూటింగ్ కాస్త జరిగి ఆగింది. అలాగే మన హరీష్ శంకర్తో తీయాల్సిన సినిమా కూడా కొంతవరకు జరిగి ఆగింది. అలాగే ఓజీ కూడా దాదాపు 50% అయిపోయింది. మళ్ళీ సెట్స్ మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సినిమా మనకెవరో భారం అవుతుందేమో అని డివివి దానయ్య భావించారు. అందుకనే ఆ ప్రాజెక్టుని ఆయన వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయాలనుకున్నారు అనేటువంటిది కన్విన్సింగ్గా కొందరు చెప్పడం మొదలుపెట్టారు. బట్ డివివి దానయ్య మాత్రం మనం చూసాం, ఆయన తీసిన భారీ చిత్రాలు, కొన్ని సంవత్సరాల పాటు నడిచిన సినిమాలు తీసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఓజీజీ ఆయనకేదో భారం అవుతుందని కానీ, లేకపోతే దానికి ఏదో వడ్డీలు కట్టలేకపోయే సమస్య ఉంటుందని కానీ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఒక ప్రొడ్యూసర్ తీశారంటే దానికి వచ్చే ఓపెనింగ్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ పరంగా ఖచ్చితంగా 100% అది లాభసాటి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆయన చెప్పింది కూడా ఏంటంటే, ఓజీ మాతో పాటే ఉంది, మేమే కంప్లీట్ చేస్తున్నామని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం అంటే కొంత ఈ వార్త అసలు ఎందుకు వచ్చి ఉంటుంది అని కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, ఓజీకి సంబంధించినటువంటి ఏదైతే కొంత బడ్జెను లేకపోతే బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో ఇంకో పార్ట్నర్ని కలుపుకోవడం అన్నది తప్పులేదు. ఇవాళ మనం చూసిన సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా వేరే పార్ట్నర్స్ని కలుపుకొని సినిమాలు కంప్లీట్ చేస్తున్నాయి, లేకపోతే సినిమాలు నిర్మిస్తున్నాయి. ఆ రకంగా థియేట్రికల్ రైట్స్ వరకు డివివి దానయ్య వాళ్ళు ఉంచుకుని నాన్ థియేట్రికల్ రైట్స్ని పీపుల్స్ మీడియాకి అప్పగించే ఆస్కారం ఉంది అనేటువంటి ఒక వార్త కూడా ప్రచారంలో జరుగుతుంది. ఏదేమైనా కానీ కరెక్ట్గా అంటే 100% ఏ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎవరి భాగస్వామి ఎంత, లేకపోతే నిజంగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాన్ని టేకప్ చేస్తుందా లేదా అన్నది కొద్ది రోజులు వేచి చూస్తే మనకు పూర్తిగా బోధపడుతుంది. రాజు గారు, ఓం గారు, అలాగే మరి ఇందాకే మనం చూసాము దిల్ రాజు గారు మొత్తానికి